ప్రెజెంట్ సమ్మర్స్ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. దానికి తోడు వాళ్ళకి ప్రతిసారి ఆకలేస్తూనే ఉంటుంది. సో వాళ్ళ క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేస్తూ బయట షాప్స్ లో దొరికే సెగోడి రెసిపీ ఇంట్లోనే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్. వీడియో స్టార్టింగ్ లోనే బుడ్డోడు ఎక్కడికో రెడీ అవుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? సో వాడిని ఒక ప్లేస్ కి తీసుకెళ్తున్నామండి. ప్రెసెంట్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి వీడు చాలా అల్లరి చేస్తూ ఉన్నాడు. వీడికి ఏదైనా యాక్టివిటీ నేర్పించాలి అనుకున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎందులో జాయిన్ చేయాలి అనేది అర్థం కాలేదు. చాలా ఆప్షన్స్ చూసాను. అంటే వీడిని పర్టికులర్ గా బయటకు తీసుకొని వెళ్ళడం అనేది ఇప్పుడు ప్రెసెంట్ అవుతుందో లేదా అని చాలా ఆలోచించాను. ఫ్లాట్ లో ఆంటీ వాళ్ళు సజెస్ట్ చేశారు, మా పాపని తీసుకెళ్తున్నామమ్మా స్కేటింగ్ కి, మీరు కావాలి అంటే జాయిన్ చేయండి అని. ఒకసారి అక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రైనింగ్ ఎలా ఉంది చూద్దామని చెప్పేసి వెళ్ళాము. అంతా బాగుంది, బట్ ఈ రోజు జాయిన్ చేసుకోని అన్నారు. నెక్స్ట్ డే రమ్మన్నారు అనమాట. సో ఈ రోజు ఫీజ్ పే చేసేసి రిమైనింగ్ అక్కడ పార్క్ లా ఉంటే బుడ్డోడు ఆడుకుంటున్నాడు కాసేపు. ఏం కాదు, యు ఆర్ బ్రేవ్ ఇనఫ్. వెల్ గుడ్ బై. Keep going, go. Nothing will happen. Adigo. ఈ ప్లేస్ చాలా బాగుంది. కిడ్స్ ఆడుకోవడానికైనా, వాకింగ్ చేయడానికైనా, జిమ్ ఎక్విప్మెంట్ అంతా ఉందన్నమాట. మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూసాము. అండ్ నెక్స్ట్ ఇది వియాన్ ఏదైతే ఎక్కాడో, దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్స్ వచ్చి ఇది ఎక్కడానికి ట్రై చేశారు. అందరూ హాఫ్ వరకే ఎక్కారు. ఆ తర్వాత దిగడానికి భయపడుతున్నారనమాట. వీడొక్కడే మగాడిలాగా వెళ్ళి, మీరందరూ ఒక నిమిషం ఆగండి, నేను ఎక్కి చూపిస్తా ఎలా ఎక్కాలి అన్నాడు. ట్విస్ట్ ఏంటంటే వీడికి ఎక్కడం తెలుసు కానీ దిగడం తెలియదు. కాకపోతే కొంచెం ఏదో బ్రెయిన్ ఉపయోగించి మొత్తానికి దిగాడు. ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళందరూ అలా ఆడుకున్నారు. సో అలా ఫస్ట్ డే వెళ్ళి వీడిని జాయిన్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం సెగోడి రెసిపీ చూద్దాము. ఇవైతే సేమ్ ఎగ్జాక్ట్ బయట షాప్స్ లో దొరికే ఇలాంటి టేస్టే ఉంటాయి. సింపుల్ గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ 3 కప్స్ బియ్యం పిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండి యూజ్ చేస్తున్నాను, తడి బియ్యం పిండి యూజ్ చేయకూడదండి. బియ్యం పిండి అంతా జల్లించుకున్న తర్వాత ఇందులోని హాఫ్ స్పూన్ వాము యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారము మీరు ఎంత తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు కారం కలిసేటట్టు అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు టేస్ట్ చూడండి. ఒకవేళ ఏదైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి, అంటే ఉప్పు కారం ఏదైనా. ఇప్పుడు ఈ పిండిని ఉక్కించడానికి అని చెప్పేసి ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ గీ కానీ, ఆయిల్ కానీ, బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేశాను. బటర్ కొంచెం కరిగించిన తర్వాత ఫ్రెష్ గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ చెప్తాను చూడండి. నేను ఇక్కడ 3 కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను కదా, వాటర్ క్వాంటిటీ వచ్చేసి 2.5 కప్స్ తీసుకోవాలి, సరిపోతుంది. సో అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అది రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ముందుగా కలిపి పెట్టిన బియ్యం పిండి మిశ్రమం యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేయండి. దాన్ని ఒక 10 నిమిషాల పాటు అలానే ఉంచిన తర్వాత అప్పుడు మనం సెగోడీలు చేయడం స్టార్ట్ చేయాలి. ఈ లోపు ఆకలేస్తుందని మామిడికాయ కట్ చేస్తున్నా. ఇది తెచ్చి కూడా 5 days అయిపోయింది. ఇంకా అలానే ఉంచేసాను అనుకోండి, పండిపై పాడైపోతుంది అనమాట. అందుకనే ఇప్పుడు కట్ చేస్తున్నా. ఇది డైరెక్ట్ గా తినేయచ్చు, అంటే కాయ తినడానికి కొంచెం పుల్లగా ఉంటది కదా, కానీ ఇది కొబ్బరి మామిడి, డైరెక్ట్ గా అలా తినేయచ్చు. కాకపోతే ప్రెసెంట్ మామిడికాయలు అస్సలు తీపిలేవండి. నిజం చెప్తున్నాను కదా, చప్ప గడ్డిలా ఉంది. అట్లీస్ట్ అది పుల్లగా ఉంటే కనీసం నేను పప్పులోనైనా వాడేసేదాన్ని. కాకపోతే పుల్లగా లేదు, అలానే తీపిగా లేదు, చప్పగా ఉండింది. ఇంత పెద్దగా ఉన్న మామిడికాయ కాస్ట్ ఎంతో తెలుసా? 50 రూపాయలు. కానీ అస్సలు బాగాలేదు టేస్ట్. ఇంకా ఏదైనా చేయాలి, లేకపోతే ఉప్పు కారం నంచుకొనైనా తినేయాలి. నెక్స్ట్ ఇప్పుడు బటర్ ఇంట్లో చాలా ఎక్కువ ఉండిపోయింది. దాంతోనే నెయ్యి ప్రిపేర్ చేయాలి అనుకున్నాను. ప్రతిసారి పాలు కాచిన తర్వాత దాని మీద వచ్చిన మీగడ్ని స్టోర్ చేసి వెన్న తీసి దాంతో నెయ్యి చేస్తూ ఉంటాను. కానీ ఇలా బటర్తో నెయ్యి చేయడం ఇదే ఫస్ట్ టైం. బటర్తో నెయ్యి తీయడం మన సైడ్ ఎక్కువ మంది చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ యుఎస్ వాళ్ళైతే ఎక్కువగా ఇలా బటర్తోనే నెయ్యి చేసుకుంటూ ఉంటారు. అది నేను చాలా వీడియోస్లో చూసాను కూడా. సో ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనుకున్నా. చూడాలి, బాగలేకపోతే నెక్స్ట్ టైం నుంచి ఇంకా అసలు ప్రయోగించకూడదు. ఇంట్లో ఆల్రెడీ 1/2 kg వరకు బటర్ ఉంది. దట్టు ఇంకొక 5 days లో అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఒకసారి నెయ్యి చేసి చూద్దాము, బాగుంటే నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా ఇమీడియట్ గా నెయ్యి కావాలి అనుకుంటే ఎలా చేసుకోవచ్చు కదా అని స్టార్ట్ చేశాను.
నేను భయపడినంత వరస్ట్ గా లేదు, చాలా 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 బాగుంది. మీకు ఇమీడియట్ గా నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా బటర్ తో కూడా చేసుకోవచ్చు, బట్ అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటే బెటర్. ఇంట్లో పెద్ద ప్రాసెస్ చేసిన నెయ్యి కన్నా ఈ నెయ్యి చాలా 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 బాగుంది. దీని ఫైనల్ రిజల్ట్ నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను, బికాస్ ఈ రోజు వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా స్లోగా మేము వైట్ షుగర్ ని రీప్లేస్ చేస్తూ బెల్లం కానీ పామ్ షుగర్, కోకోనట్ షుగర్ అలా యూస్ చేద్దామని అనుకుంటున్నాము. ఇన్స్టామార్ట్ లో జాగరీ పౌడర్ తప్పించి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏమీ దొరకలేదు, అందుకనే ఉన్న జాగరీ పౌడర్ ఆర్డర్ చేశాను ఫ్రమ్ ద బ్రాండ్ సేఫ్ హార్వెస్ట్. ఈ బెల్లం పౌడర్ ఇంకా నేను ప్రిపేర్ చేసిన నెయ్యిని యూస్ చేసి నెక్స్ట్ వీడియోస్ లో మంచి రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మినప్పప్పు అయిపోయిందని అది కూడా తెప్పించా. యాక్చువల్ గా రెసిపీ ఏంటో మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్స్ లో చెప్పండి, అది చేద్దాం అనుకున్నాను కానీ టైం లేదనమాట. ఇంకా చెగోడీలు కూడా ప్రిపేర్ చేయాలి కదా, సో ఇంకా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఒక్క 10 నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేసిన తర్వాత చూసారు కదా దగ్గరికి ఇలా అయిపోయింది. ఇది పొడి పొడిగా ఉంది, కలుస్తుందో లేదో అని అసలు భయపడద్దు. చేత్తో అలా స్మాష్ చేస్తేనే చూసారు కదా దగ్గరికి సాఫ్ట్ డోలాగా ఇలా అయిపోయింది. కొంచెం కొంచెంగా పిండి తీసుకొని అది సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకొని రిమైనింగ్ పిండి మీద మూత పెట్టేయండి, గాలికి వదిలేస్తే అది ఇంకా డ్రైగా అయిపోతుంది. తీసుకున్న కొంచెం పిండిని ఒక 2-3 మినిట్స్ అలా నీట్ చేసిన తర్వాత సేగోడీలాగా చుట్టేసుకోవాలి. ఇంకా సేగోడీలు మీ ఇష్టం, అయితే పెద్దవైనా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే చిన్న సేగోడీలైనా చేసుకోవచ్చు. నేను కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అలా చేశాను అనమాట. ఇలా సేగోడీలు ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం, అంటే ఇంతకు ముందు ఒకటి చేశాను కానీ ఈ మోడల్లో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇవి ఎలా వస్తాయేమో అని కొంచెం పిండి ప్రిపేర్ చేశాను, కానీ చేసిన ఒక 2-3 గంటలకే సేగోడీలన్నీ అయిపోయాయి, అంత టేస్టీగా ఉన్నాయి. ఇదే సేగోడీ రెసిపీని ఇంకొన్ని వేరియేషన్స్ లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, వాటి గురించి వీలైతే నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో చేసి చూపిస్తా. ఇంకా సేగోడీ చేసే ప్రాసెస్ చూస్తున్నారు కదా, చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని వాటిని వీలైనంత సన్నగా ఇలా రోల్ చేసుకోవాలి, మరీ లావుగా రోల్ చేసుకోవద్దు. ఇవి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల వరకు వేగాలి, సో లావుగా చేస్తే మాత్రం లోపల వరకు వేగకుండా లోపల పచ్చి పచ్చిగా అలా ఉండిపోతుంది. సన్నగా చేసుకుంటే మొత్తం ఈక్వల్ గా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది. అలా సేగోడీలన్నీ చుట్టిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని కంప్లీట్ గా లో టు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని అన్ని సేగోడీలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం లోనే ఉండాలి, హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన వేగిపోయి లోపల వేగకుండా మాడిపోయినట్టు అలా అయిపోతాయి అన్నమాట. ఇంకా చూసారు కదా చెగోడీలన్నీ ఫ్రై చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. చెగోడీలు అయితే చాలా క్రిస్పీగా చాలా 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 బాగున్నాయండి. ఒక్కసారి మీరు మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, ఎప్పుడు బయట నుంచి తెచ్చిన చెగోడీలే కాకుండా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా సెగోడీలు ప్రిపేర్ చేసిన వెంటనే ఇంకా రెడీ అయిపోయి కొన్ని సెగోడీలు ఇలా బాక్స్ లో ప్యాక్ చేసుకొని వాటర్ బాటిల్ కూడా పట్టుకొని ఇంకా స్కేటింగ్ కి వెళ్తున్నాం. ఇలా మేము స్కేటింగ్ కి బయలుదేరాము. ఈ లోపు బాప కూడా మా ఇంటికి వచ్చింది. ఈ రోజులుగా మన ఛానల్ కి అసలు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ రీసెంట్ గా ఒక కామెంట్ వచ్చింది, అది పాజిటివ్ వేలో తీసుకోవాలా నెగిటివ్ వేలో తీసుకోవాలా ఎలా తీసుకోవాలా నాకైతే అర్థం కాలేదు. బట్ వాంటెడ్ గా నెగిటివ్ గా ఒకవేళ కామెంట్ చేయాలి అనుకుంటే కనుక ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. ఇంకా నేను దీని గురించి మాట్లాడకూడదు అనుకున్నాను కాబట్టి ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయట్లేదు. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ కార్నర్, చాలా మంది సజెషన్స్ ఇస్తున్నారు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. కొంతమంది హోమ్ టూర్ వీడియో అడుగుతున్నారండి. ఎంతమంది హోమ్ టూర్ వీడియో చూడాలనుకుంటున్నారో నాకు కమెంట్స్ లో చెప్పండి. బట్ తొందరలోనే హోమ్ టూర్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక వీడియోలోకి వచ్చినట్టయితే బాపతో కాసేపు అలా మాట్లాడిన తర్వాత మేము బయలుదేరి స్కేటింగ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఫైనలీ బుడ్డోని ఈరోజు స్కేటింగ్ లో సక్సెస్ఫుల్ గా జాయిన్ చేశాను. జాయిన్ చేసే ముందు వరకు కూడా నా బుర్రలో మల్టిపుల్ క్వశ్చన్స్ రన్ అవుతూ ఉన్నాయి. బట్ నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఫైనల్ గా వీనైతే స్కేటింగ్ లో జాయిన్ చేశాము. జాయిన్ చేసిన ఫస్ట్ డేనే స్కేటింగ్ షూస్ తో పాటు హెల్మెట్ కూడా ఇస్తారు. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాడో అనుకున్నాను కానీ పర్వాలేదు, కొంచెం బ్యాలెన్సింగ్ అయితే ఇనిషియల్ ఫ్యూ సెకండ్స్ కే వచ్చింది. నెక్స్ట్ ఇంకా సార్ హెల్ప్ తో స్లోగా నడవడం కూడా స్టార్ట్ చేశాడు. బట్ నేను భయపడుతున్నట్టే చాలా సార్లు పడ్డాడండి. ఒక బాతుపిల్ల పడినట్టు టుపుక్ టుపుక్ మని పడిపోతూ ఉండేవాడు, మళ్ళీ లేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచేవాడు అనమాట. చాలా నవ్వుకున్నాము నేను డాడీ అయితే. బట్ బ్యాక్ ఎండ్ లో నాకైతే కొంచెం భయం ఉండింది, ఎందుకంటే అన్నిసార్లు పడుతున్నాడు కదా, ఎక్కడైనా దెబ్బ తగులుతుందా లేకపోతే ఏదైనా పెయిన్ అంటాడేమో అని. అండ్ అట్ ద సేమ్ టైం వియాన్ ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాడన్నది కూడా నాకు భయమే. ఇన్నిసార్లు పడుతున్నాను కదా, నేను అసలు స్కేటింగ్కి వెళ్ళను, నాకు స్కేటింగ్ వద్దంటాడేమో అనుకున్నా.
కాకపోతే టు మై సర్ప్రైజ్ చాలా హ్యాపీ ఉన్నాడు అనమాట వాడు. మమ్మీ నేను స్కేటింగ్ నేర్చుకుంటున్నాను, నేను ఇండివిజువల్ గా నడవగలుగుతున్నాను అని సూపర్ హ్యాపీగా ఉన్నాడు. వాడిని చూసి మేమందరం కూడా చాలా హ్యాపీ అయిపోయాము. సో ఫస్ట్ డే స్కేటింగ్ అలా జరిగిందనమాట. వీడి స్కేటింగ్ తో పాటు నా వాకింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాం. సో ఇలా వీడిని స్కేటింగ్ లో జాయిన్ చేసిన తర్వాత వాడితో పాటు మేము కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాము. బికాస్ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. సమ్మర్ హాలిడేస్ అనే మాటే కానీ చాలా తొందరగా డేస్ పాస్ అయిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఆ బిజీ డే వ్లాగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మీరు కిడ్స్ కోసం ఎలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేశారు, ఎంతమంది స్కేటింగ్ లో జాయిన్ చేశారు, ఇంకేమైనా యాక్టివిటీస్ లో జాయిన్ చేసినా నాకు కమెంట్స్ లో చెప్పండి. అండ్ బై ద వే, బాబుని జాయిన్ చేసిన స్కేటింగ్ దగ్గర ఫీజు ఎంతో చెప్పలేదు కదా. ఫస్ట్ మనం జాయిన్ చేసిన మంత్ 2100 పే చేయాలి. ఎందుకంటే 1000 రూపీస్ ఫీజు అండ్ రిమైనింగ్ 1100 రూపీస్ మనకి స్కేటింగ్ షూస్ అండ్ హెల్మెట్ ఇచ్చారు కదా వాటి కోసం. ఇక్కడ స్కేటింగ్ అయిన తర్వాత ఎవరి షూస్ వాళ్ళే తీసుకొని వెళ్ళిపోవాలి. సార్ కి హ్యాండ్ ఓవర్ చేయడం లాంటివి ఏవి ఉండవు. సో అదనమాట విషయం. అండ్ నెక్స్ట్ నైట్ డిన్నర్ కోసం దోశలు వేస్తున్నాను. పాత దోశ పెనం పాడైపోయిందక్క, అలా గీతలు వచ్చింది వాడద్దు అని చాలా మంది నాకు చెప్పారు. నేను కూడా చూస్తున్నానండి, రైట్ టైం వచ్చినప్పుడు ప్యాన్ మార్చుదాము అని. మొన్న అమెజాన్ లో ఏదో సేల్ రన్ అయింది కదా, ఇంకా అప్పుడు తీసుకున్నాను. ఇది నాన్ స్టిక్ దే. ఎస్, ఐ అగ్రీ, నాన్ స్టిక్ వి యూజ్ చేయకూడదు. కాకపోతే స్లోగా మేము కూడా క్యాస్ట్ ఐరన్ తవా తీసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటున్నాము. తీసుకుంటాను కూడా ఇంకొక 1-2 months లో. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. ఓ బై ద వే, మీకు చెప్పడం మర్చిపోయాను, బుడ్డోడు ఈరోజు స్కేటింగ్ చాలా బాగా చేశాడు కదా, కానీ సాక్సెస్ వేసుకొని వెళ్ళడం మర్చిపోయాడు. నిన్న స్కేటింగ్ చేయకపోయినా సాక్సెస్ వేసుకున్నాడు, బట్ ఈ రోజు మర్చిపోయాడు అనమాట. దానివల్ల చూసారా కాలు దగ్గర ఇలా చిన్నది తొక్క లేచిపోయింది. బాగా నొప్పి వస్తున్నట్టుంది. చాలాసేపు కొంచెం అలా ఏడ్చాడు. ఆ తర్వాత వాడంతలు వాడే కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఏం కాదు మమ్మీ, నేను రేపు స్కేటింగ్కి వెళ్ళిపోతాను అన్నాడు. సో నైట్ పడుకోబెట్టేసిన తర్వాత ఇలా బ్యాండేజ్ వేస్తున్నాను. ఇలాంటివి చూసినప్పుడు ఇంకా మాన్పించేద్దామా ఎందుకులే అనుకుంటాను. కానీ పిల్లలు అన్నాక పడి లేస్తూ ఉంటేనే కదా వాళ్ళకి బ్యాలెన్సింగ్ అనేది తెలుస్తుంది. ఈ టైంలో మంచిగా వాడిని ఎంకరేజ్ చేయడమే కరెక్ట్. అలా కాకుండా నాన్న పడిపోయావు వద్దు అన్నాం అనుకోండి, వాడు ఇంకా అసలు కంప్లీట్ గా ఇంట్రెస్ట్ పోగొట్టేసుకుంటాడు. సో అలా వాడి ఫస్ట్ డే ఆఫ్ స్కేటింగ్ జరిగింది. అండ్ ఈ వీడియోలో చూపించిన సెగోడి రెసిపీ కూడా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. సో అదండి, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.